ఈ దుస్థితి ఏంటంటే ఈ సంవత్సరం కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి ఇదే దుస్థితి. ట్రిప్కి 30 రోజులు 25 రోజులు తెగిపోయిందంటే నెలకు తక్కువ ఇటు రాకపోకలు అందుబాటులో ఉండలేదు. కానీ ఎమ్మెల్యేలు వస్తున్నారు, మారుతున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప ఈ బ్రిడ్జికి వాక్షం ఎప్పుడు కలిగితే కూడా మాకు జనానికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఎమ్మంటనే ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి బ్రిడ్జి కట్టకపోతే ఈ 20 గ్రామాల ప్రజలతో పాటు 2 రాష్ట్రాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలు పొద్దున్నే 15 వ్యాన్లు ఒకటి నుంచి ఒకడికి వెళ్ళిపోతుంటాయి. ప్రైవేట్ స్కూల్ అయితే, గవర్నమెంట్ హై స్కూల్ అయితే గంపలంలో ఉన్నది. ఈ స్కూల్ పిల్లలు చూడండి, విజువల్స్లో కనబడుతుంది. ఈ బండల మీదగా నడిచి 3 రోజులు బట్టి పిల్లల్ని నడుచుకుంటూ వస్తున్నారు పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని. కానీ ప్రభుత్వం వారు కళ్ళు తెరవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ బ్రిడ్జి కట్టాలని సిపిఎం పార్టీగా మండల కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను.